హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూసా. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. 2014లో వచ్చిన గీతాంజలికి సీక్వెల్. ఫస్ట్ గీతాంజలి వచ్చినప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. ఆ టైంలో హారర్ కామెడీ మూవీస్ ట్రెండ్ ఉండేది. ప్రేమ కథా చిత్రం రాజుగారి గది, గీతాంజలి ఈ మూవీస్ని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కనీసం అప్పట్లో కామెడీ అయినా కొంచెం బాగుండేది. ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది, రివ్యూ చూద్దాం. సింపుల్గా స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్లో ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఒక మేనేజర్ ఒక ఎంప్లాయీని ఆన్ సైట్ ఆఫర్ ఇప్పిస్తాను, నువ్వు నాకు కావాల్సింది ఇవ్వు అని హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను సడన్ గా వాడిని కొట్టి పారిపోతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో కానీ గీతాంజలి వచ్చి వాడిని కొట్టి చంపేస్తుంది. నెక్స్ట్ డే ఎవరో ఒక మాంత్రికుడిని పిలిచి ఆ గీతాంజలిని ఒక బొమ్మలో బంధించి ఊరు బయట పడేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, అలా కొంచెం భరించి చూసేయచ్చు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నరకం భయ్య. థియేటర్ లో చూసిన వాళ్ళు ఎలా తట్టుకున్నారో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ మూవీలో సునీల్, ఆలీ, శ్రీనివాస్ రెడ్డి, సత్య, శకలక శంకర్, సత్యం రాజేష్ ఇంతమంది స్టార్ కమెడియన్స్ ఉన్నా ఒక్కటంటే ఒక్క చోట కూడా నవ్వు రాదు భయ్య. అసలు అన్ని దయాలు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఈ మూవీలో కామెడీ కన్నా కొన్ని ట్విస్టులు ఉంటాయి భయ్య, అవి కామెడీగా ఉంటాయి. ఓవరాల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది కన్నా గీతాంజలిని బలవంతంగా తీసుకొచ్చామని పెట్టాల్సింది. సో ఇది ఇంకా మీకు చూడాలనిపిస్తే ఇక మీ ఇష్టం. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇలాగే ఇంకా రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.